హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజిని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చల్లమిరపకాయలతో కారపొడి తయారు చేద్దామండి. ఇంతవరకు నేను చాలా వెరైటీస్ ఆఫ్ కారపొడి చేశాను ఆల్రెడీ. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చల్లమిరపకాయలతో కారపొడి. సరే అండి, వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కప్పు గులసనాలు తీసుకున్నానండి. ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిపోయినాయండి, తీసేద్దామండి. ఫ్రై చేసుకుందామండి. ఇది గులసెనగపప్పు వేసాను కదా, అందులో సగం అండి ఇది ఎండు కొబ్బరి. కొద్దిగా ఫ్రై చేసుకుందాం. సన్నగా తురుముకోవాలండి. చూసారా ఎంత సన్నగా చేసాం. నెమ్మదిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫ్రై అయిపోయినాయండి. గులసెనగపప్పు, ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా. జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఎక్కువగానే వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలండి 2 పాయలు తీసుకున్నాను. ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా నేను ఎప్పుడు ఫ్రై చేయనండి, దేంట్లో వేసేస్తాను. హెల్త్కి మంచిదని. అలా అందులోకి ఫ్లేవర్స్ కూడా బాగా వస్తాయి అలా వేయడం వల్ల. కొద్దిగా సాల్ట్, ఎండుమిర్చి అండి. మనం కారం బట్టి మనం చూసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. ఇవన్నీ కలిపి మిక్సీ పడుతున్నానండి. ఎండుమిర్చి కారంకి తగినట్టుగా చూసుకుని వేసుకోండి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఎండుమిర్చి అంగండి ఫ్రై చేసి పెట్టాను. మనం మిక్సీ పట్టుకుని కారం బట్టి టేస్ట్ని చూసి కావాలితే ఇంకా మిర్చి యాడ్ చేసుకోవచ్చు. కారం సరిపోకపోతే కావాలితే మేము మిర్చి యాడ్ చేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చివే వేసాను, ఫ్లేవర్ బాగుంటుంది. సాల్ట్ కూడా కొద్దిగా వేసానండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మిర్చిలో వేసాం కాబట్టి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. అవసరమైతే వేసుకుందాం. సరే అండి, ఇవన్నీ మిక్సీ పట్టేస్తాను. ఇవన్నీ మిక్సీలో వేసేసుకుందాం. ఒక 10 మిర్చి వేసానండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇవన్నీ మిక్సీ పెట్టేస్తాను. రెడీ అయిపోయిందండి చల్లమిరపకాయల కారం పొడి. ఇది చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుందండి. నెయ్యి వేసుకుని రైస్లో తిన్నా చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye friends. Thank you for watching. Please like, share and subscribe my